హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బీఐఎఫ్ ఫండ్ టైప్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బోయింగ్ ఇండియా, బీఐఎఫ్ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే, ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఈ కంపెనీ ఎప్పుడు లాంచ్ అయింది, ఏ కంట్రీలో ఉంది, అంతా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషను మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నానండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషను రిలీజ్ చేయలేదు. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉందంటున్నారు. ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఐఎఫ్ అని ఎంటర్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్క్రీన్ షాట్స్గా. అలాగే అప్లికేషన్ రేటింగ్ చూసినట్లయితే 4.7 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కింద రివ్యూస్ కూడా ఇచ్చారు చూడండి. సి ఆల్కి వెళ్తే మీకు ఇక్కడ రివ్యూస్ అయితే కనిపిస్తాయి. ఇందులో జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, కొన్ని ప్రమోటర్స్ చేసే రివ్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. అది మీరు గమనించుకోవాలి. రివ్యూస్ చూసిన దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న సర్టిఫికేట్స్ కూడా మీరు చూసి మోసపోవాల్సిన అవసరం లేదండి. అవన్నీ జెన్యూన్ సర్టిఫికేట్స్ అయితే కాదు, ఫేక్ సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ నుంచి మీరు న్యూస్ చూసుకోవచ్చు. విఐపి రూల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి రూల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు విఐపి 1కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఇన్వైట్ 3 మెంబర్స్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక ముగ్గురిని ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. ఎంత? ₹1320 ప్లాన్ మీరు ముగ్గురితో ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీకు ఇందులో కమిషన్స్ కూడా రావడం జరుగుతుంది అంటున్నారు. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ రిఫరల్ లింక్ నుండి 12 మంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అది లెవెల్ ఏ అయినా లెవెల్ బి అయినా సరే, టోటల్గా 12 మంది ఏ ప్లాన్ మీద చేయాలి. ₹1320 ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇక్కడ కమిషన్స్ కూడా, బోనస్ రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మేనేజర్ మీద క్లిక్ చేస్తున్నాను. మేనేజర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఇందులో మీరు రిజిస్టర్ అయిన తర్వాత కస్టమర్ కేర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు వాట్సాప్ గ్రూపు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ లింక్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఇలాంటి లింక్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ₹80 రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి, ₹520 ప్లాన్ తీసుకుంటే 5% మీకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే ₹26 మీకు వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ బోనస్ మీకు ₹80, అలాగే ప్లాన్ తీసుకుంటే ఒక ₹26 అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇంకొక విషయం చెప్పాలి, వాట్సాప్ గ్రూప్లో రోజు సాయంత్రం 7ంటికి గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారు. గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి కోడ్ అయితే ఇస్తారనమాట. సో మనం కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే రివార్డ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, విత్డ్రాల్స్కి అప్లై చేసుకోవాల్సిన టైము ఉదయం 10 నుండి ఈవినింగ్ 4 వరకు మీరు విత్డ్రాల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మండే నుండి ఫ్రైడే వరకు విత్డ్రాల్స్ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 2 to 48 అవర్స్ మనకి విత్డ్రాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మల్టిపుల్ హండ్రెడ్స్ మాత్రమే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ఎగ్జాంపుల్ ₹200, ₹300, ₹400 ఇలాగైతేనే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ₹250, ₹370 ఇట్లా ఉంటుంది కదా. సో అలాంటి అమౌంట్ మీరు విత్డ్రా చేయలేరన్నమాట. మల్టిపుల్ హండ్రెడ్స్ అంటే 200, 300, 400, 500 ఇట్లాగా విత్డ్రా చేయడానికి అవుతుంది. ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. 40% ట్యాక్స్ అన్నారు. మండే ఫ్రైడే మనం విత్డ్రాల్స్కి అప్లై చేసినట్లయితే 40% ట్యాక్స్ పడుతుంది. మంగళవారం, బుధవారం, గురువారం విత్డ్రాల్స్కి అప్లై చేస్తే 7% నుండి 20% వరకు మనకి ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుందండి. డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ప్లాన్స్ ఉంటాయండి. ప్రాఫిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాఫిట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయన్నమాట. ఇందులో డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి యాడ్ అవుదండి. గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మన డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ కౌంట్ డౌన్ మీరు చూసారు కదా, ప్లాన్ తీసుకున్న దగ్గర నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీ 24 అవర్స్కి మనం గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మన వ్యాలెట్లోకి మన డైలీ ఇన్కమ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుందన్నమాట.
మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మై ఫ్రెండ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవచ్చు, విత్డ్రాల్ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం విత్డ్రాల్ చేసిన అమౌంట్ అలాగే కమిషన్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అన్నమాట. డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, అంటే రీఛార్జ్ చేస్తాం కదా, సో అందులో మనం చేసిన అమౌంట్ అయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. కమిషన్స్ ఇక్కడ ఉంటాయి, డివైడెడ్ ఇక్కడ ఉంటుంది. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఎక్విప్మెంట్ ప్రాఫిట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డైలీ మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది. డివైస్ మీద క్లిక్ చేస్తాను. డివైస్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. మీకు ఆల్రెడీ ప్లాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదొక ఫండ్ టైప్ అప్లికేషన్ అండి. ఇందులో ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు 200 రూపాయలు. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 24వ తారీఖు 10వ నెల 2025. డొమైన్ ఎక్స్పైరీ 24వ తారీఖు 10వ నెల 2026. డొమైన్ అప్డేట్ చేయడం జరిగింది, ఒక స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. 2026 వరకు ఈ డొమైన్ ఎక్స్పైరీ పెట్టారు కాబట్టి ఈ అప్లికేషన్ 2026 వరకు వర్క్ చేయలేనివి లేదండి. ఇలాంటి అప్లికేషన్స్ లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ 1 నెల, కొన్ని 2 నెలలు, కొన్ని 3-4 నెలలు వర్క్ చేస్తాయి, కొన్ని సంవత్సరం వరకు వర్క్ చేస్తూ ఉంటాయి. బట్ లైఫ్ టైం అయితే ఈ అప్లికేషన్స్ వర్క్ చేయవు. కొంతమంది అడుగుతున్నారు, ఇది లాంచ్ డేట్ కాదు కదా, ఇది డొమైన్ రిజిస్ట్రేషన్ డేటు, మీరు లాంచ్ డేట్ అని ఎలా చెబుతారండి అని నన్ను అడిగారు. వాళ్ళకి చెప్తున్నాను, ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్కి లాంచ్ డేట్కి మహా అయితే 10-15 రోజులు గ్యాప్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువే ఉండదు. ఒక్కొక్కసారి డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ రోజునే అప్లికేషన్ కూడా లాంచ్ అవుతాయి. ఆ విషయం మీకు తెలియదు. ప్రమోటర్స్ ఏంటంటే ఏం చెబితే అది మీరు నమ్ముతారు, కాబట్టి నన్ను మీరు క్వశ్చన్ చేయడం తప్పులేదు. బట్ నేనైతే మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను అనమాట. ఈ రిజిస్ట్రేషన్ డేట్కి లాంచ్ అయిన డేట్కి ఒక్కొక్కసారి 10-15 రోజుల గ్యాప్ ఉంటుంది, ఒక్కొక్కసారి సేమ్ డేట్కి కూడా లాంచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను సేఫ్ సైడ్గా నేను ఈ డేట్ని మీకు అందరికీ చెప్తూ ఉంటాను, లాంచ్ డేట్ అని. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ వర్క్ చేస్తుంది, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను చెప్తాను. వీడియోలో అయితే నేను ఈ విషయాలు చెప్పడానికి లేదు, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం యూట్యూబ్లో ఇలాంటి విషయాలు డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.